హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లో శ్రీలంక 83 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది అన్న విషయం మనందరికి తెలిసిందే, మనం పైన వీడియోలో చెప్పుకున్నట్టుగా. సో నెదర్లాండ్స్ మాత్రం మంచి స్టార్ట్స్ అయితే ఇచ్చింది. 100 మార్క్ అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. 118 రన్స్ వరకు అయితే రాగలిగింది, కాస్త పోరాటం అటు ఇటు చేసి. ఓకే, ఇక లేట్ చేయకుండా ఈ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు నెదర్లాండ్స్. సో స్టార్స్ ఇనీషియల్గా పతం నిశంక డకౌట్గా వెనుదిరిగిన తర్వాత పార్ట్నర్షిప్ 39 రన్స్ రావటం జరిగింది సెకండ్ వికెట్కి. ఆ తర్వాత వనిందు మెండిస్ 17 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ధనుంజయ డిసిల్వా వచ్చాడు, మరొక పార్ట్నర్షిప్స్ చేశారు 45 రన్స్. పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత కుశల్ మెండిస్ 46 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. వెంటనే ఆయన అవుట్ అయిన మరొకసేపటికే ధనుంజయ డిసిల్వా 34 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత దశశనక ఇలా వచ్చి అలా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వనిందు అజరంగా అడుగు పెట్టాడో వికెట్ల పతనం అయితే ఆగిపోయింది. ఆయన కారణంగానే 200 స్కోర్ రీచ్ అవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో 17 రన్స్ రావటం, 2 సిక్సర్లు, దాంట్లో వనిందు అజరంగా బీట్ చేయడం అయితే జరిగింది. 2 సిక్సర్స్ అండ్ సింగిల్. సో యాంజెలో మ్యాథ్యూస్ మరొక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. చాలా రోజుల తర్వాత ఆయన బ్యాటింగ్ మెరుపులు అయితే చూసాం. 30 రన్స్ అయితే చేశాడు. సో లాస్ట్లో ఒక పార్ట్నర్షిప్ అయితే నమోదైంది, 20+ పార్ట్నర్షిప్ అయితే నమోదైంది. సో 201 స్కోర్ అయితే చేసింది. వ్యాన్ విక్ ముఖ్యంగా ఒకే ఓవర్లో 2 వికెట్లు అయితే తీశాడు. దాని కారణంగానే కొంచెం గేమ్లోకి వచ్చినట్టే వచ్చింది, కానీ లాస్ట్లో మళ్ళీ శ్రీలంక వాళ్ళు దాన్ని లాగేసుకోవడం, మొమెంటం మొత్తం వాళ్ళ వైపు షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత లక్ష్య ఛేదనను ఆరంభించిన నెదర్లాండ్స్కి మాత్రం 31 రన్స్ చేసి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా సేమ్ 31 రన్స్ అయితే చేశాడు. మిగతా వాళ్ళంతా 11, 10, 17 ఇలా చేయడం అయితే జరిగింది. సో మంచి స్కోర్స్ని అయితే రాబట్టారు, కానీ కొంచెం వరకు అయితే పోరాడారు, కానీ పార్ట్నర్షిప్స్ సాలిడ్గా చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇద్దరు టీమ్స్ నుంచి 8 ఎక్స్ట్రాస్ అయితే నమోదవ్వటం జరిగింది. ఇక వికెట్స్ కనుక చూస్తే కుషారాకి 3 వికెట్లు, అజరంగా అండ్ పతిరానా ఇద్దరికి తలా 2 వికెట్లు రాగా, మహేష్ దీక్షణకి, షనకాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది, ఒక రన్అట్ రూపంలో కోల్పోయింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే చరిత్ అసలంకకి వరించింది. చరిత్ అసలంక కూడా 46 రన్స్ అయితే చేశాడు. మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయ్యాయి, కాకపోతే దాన్ని 50 పార్ట్నర్షిప్ కింద ఏది కూడా కన్వర్ట్ అవ్వలేదు. అన్ని 40s, 30sలోనే కన్వర్ట్ అయ్యాయి. కానీ కౌంటర్ అటాకింగ్ అయితే చాలానే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎక్స్ట్రాస్ని ఎక్కువకి రానివ్వకుండా నియంత్రించగలిగారు ఇరు జట్లని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.